అందరికీ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు కక్షపూరితంగా ఏ విధంగా చేశాడో, రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని ఏ విధంగా వేధించాడో మనం చూసాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బీదారుపులు అరుస్తూ ఉన్నాడు. ఈయన గతంలో చేసినట్టు ఆయనకు గుర్తులేవేమో. ఈయన ఏమన్నా గజనీనా లేకపోతే ఏమన్నా అపరిచితుడా అని అడగాలి. ఎందుకంటే ఏమీ తెలియని అమాయకుల్లాగా ఈ రోజు మాట్లాడుతూ వాళ్ళ అఫిషియల్ ఫేస్బుక్ లేసిపోయిందంట. వాళ్ళ అఫిషియల్ ఫేస్బుక్ లేసిపోతే దానికి చంద్రబాబు నాయుడు గారి పైన ఈ విధంగా ఆయన దీపిచ్చేశాడు అంటా ఉన్నాడు. అసలు ఏంటి? అసలు అఫిషియల్ ఫేస్బుక్ చంద్రబాబు నాయుడు గారు చెప్తేనో, లోకేష్ గారు చెప్తేనో మెటావాడు తీసేస్తాడా? అది ఈ దేశం కంపెనీ కాదు, మంది కాదు. అది వరల్డ్ వైడ్ ప్లాట్ఫామ్. ఆ వరల్డ్ వైడ్ ప్లాట్ఫామ్ అనేది ఎక్కడో ఒక ప్రాంతీయ పార్టీ అని ఒక రాజకీయ పార్టీ చెప్తే తీసేస్తుందా? మీరు ఒకసారి ఆలోచించండి. అది ఎందుకు తీసేశారు అనేది ఈ జగన్మోహన్ రెడ్డి దాస్తూ మా గొంతు నొక్కుతున్నారు అంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గొంతు నొక్కడం ఏంటో తెలుసా? అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా రాజకీయ కక్ష సాధింపుతో వాళ్ళని జైల్లో పెట్టారు చూడు. అది కక్ష సాధించడం అంటే. ఆ రోజు సోషల్ మీడియాలో ఇక్కడ తప్పు జరుగుతూ ఉంది అంటే ఆ తప్పును సరిదిద్దుకోకుండా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు చూడు. అది గొంతు నొక్కడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మీకు తెలియకపోవచ్చు. ఈరోజు మీ ఫేస్బుక్ పేజ్ లేసిపోయిందంటే మీరు చదువుకో అంటే మీకు తెలుసుంటుంది. మీ వాళ్ళు ఏం చేసేది? విష ప్రచారాలు చేస్తూ ఉంటే ఏ ప్లాట్ఫామ్ అయినా కానీ వాళ్ళ అథెంటిసిటీని కాపాడుకోవడం కోసం విష ప్రచారాలు చేసే అకౌంట్లు తొలగించబడతాయి. ఆ విధంగా మీ పార్టీ చేపట్టిన పోస్టులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి తొలగించారు. మనిషికో మాట గుడ్డుకో దెబ్బ అని అంటారు. ఆ సామెత తెలియకపోతే మీ వాళ్ళు ఎవరన్నా, మీరు చదువుకోకపోయింటే ఎవరైనా చదువుకున్న వాళ్ళని మీ పక్కన పెట్టుకొని అడగండి. ఆ సామెత ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే మీరు డిఎస్సి పైన ఒక ఆధారాలు లేని పోస్టులు వేస్తే తొయ్యకుండా ఇంకేం చేస్తారు? డిఎస్సి పైన మీరు చేశారు. ఈ విధంగా డిఎస్సి అక్రమాలపైన రాష్ట్ర వ్యాప్తంగా అక్రమాలు జరిగాయా? ఎక్కడ జరిగాయి డిఎస్సిలో అక్రమాలు? నువ్వు విష ప్రచారం కదా, అది విష ప్రచారం చేసే హ్యాండిల్స్ని మెటా తొలగిస్తుంది. ఆ విధంగా మీ అకౌంట్ను కూడా తొలగించింది. ఎందుకంటే నీకు కామన్ సెన్స్ ఉండాలి కదా. మీ వాడు కూడా సోషల్ మీడియా వాడు విష ప్రచారాలు చేసి తప్పుడు పోస్టులు వేస్తూ ఉంటే వాడికి చెప్పాలి, రే ఆ విధంగా ఫేక్ చేయకూడదు నాన్న, తప్పు అని చెప్పాలి. నువ్వేంటంటే ఫేక్ చేయి అని చెప్పి అన్నావు. వాడు ఫేక్ చేశాడు, అకౌంట్ని మెటా లేపేసింది. ఎప్పుడన్నా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, ఫేక్ అనేది చేస్తే మీ పార్టీలో అది గొప్ప అవ్వచ్చు, కానీ సమాజం దృష్టిలో అది తప్పు. సమాజంలో ఇలాంటి ఫేక్ న్యూస్లు చేసే హ్యాండిల్స్ని మెటా రిమూవ్ చేస్తుంది. మీ పార్టీ ప్రొఫైల్ మొత్తం విష ప్రచారాలే. ఎప్పుడైనా నిజాలు వేసారా? నిజాలు మాట్లాడారా? మీరంటే నాలుక నరం లేదు కదా అని మీకు సొంత ఛానల్ ఉంది, సొంత పేపర్ ఉందని చెప్పి ప్రతిరోజు సాక్షిలో అవాస్తవాల కథనాలు ఇంకా అడ్డు అదుపు లేదని చెప్పి వేసుకుంటూ ఉంటారు కాబట్టి మీ దాంట్లో సాగుతూ ఉంది. కానీ మెటాలో, ఫేస్బుక్లో ఏమంటే విష ప్రచారాలు చేస్తే ఆ హ్యాండిల్ని తొలగించబడతాయి. అది చంద్రబాబు నాయుడు గారికో, లోకేష్ గారికో సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇకనైనా విష ప్రచారాలు చేయడం మానుకోండి అని ఇది మీకు ఒక హెచ్చరిక. నిజాలు మాట్లాడండి అని చెప్తున్నాం. ఎందుకంటే ఇది గొంతు నొక్కడం అవ్వదు. తప్పుడు ప్రచారాలు చేసేవాళ్ళు సమాజానికి హానికరం. అలాంటి హానికరమైన హ్యాండిల్స్ని మెటా తొలగిస్తుంది. ఆ విధంగా మీ హ్యాండిల్ని తొలగించింది. ఆ మాత్రం సెన్స్ లేకుండా ఈరోజు వచ్చి రాజకీయ కక్ష సాధింపు లేకపోతే మా ఇంట్లో కంపెనీనా అది ఏంటది? అది ఒక ఇంటర్నేషనల్ బ్రాండింగ్ ఉన్న మెటా కంపెనీ. దాంట్లో వాళ్ళ ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరన్నా తప్పు చేస్తే, వాళ్ళు తప్పుడు విష ప్రచారాలు చేస్తే అలాంటి హ్యాండిల్ని తొలగిస్తారు వాళ్ళు రూల్స్ ప్రకారంగా. అది ఎవరి పేజ్ అయినా అది వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్లాట్ఫామ్లో అన్ని ప్రాపర్ అథెంటిసిటీ ఉండే ఇన్ఫర్మేషన్స్ ఉండాలి. ఫేక్ ఇన్ఫర్మేషన్స్ చేసే వాళ్ళని చేస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ పోతుంది కాబట్టి. ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్ని కరెక్ట్ పర్పస్ కోసం ఉపయోగించాలి. అంతేగాని పొలిటికల్ వెండేటా కోసం లేకపోతే ఇంకొక పర్పస్ కోసం కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు ఈ విధంగా చేస్తూ ఉన్నారు కాబట్టే మీ హ్యాండిల్ని తొలగించబడ్డారు. ఇకనైనా తెలుసుకొని సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్లు చేయడం మానుకోండి. లేకపోతే రేపు మీ వాళ్ళందరి అకౌంట్లో కూడా లేసిపోవచ్చు. ఎందుకంటే ఇలాంటి విష ప్రచారాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు కూడా విష ప్రచారం చేస్తే నీ హ్యాండిల్ నుంచి 2-3 ట్వీట్లు వేస్తే నీ హ్యాండిల్ కూడా లేపేస్తారు వాళ్ళు. వాళ్ళకి పార్టీలతో, నాయకులతో సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోండి. విష ప్రచారాలు చేయడం మానుకోండి. గతంలో మీ సాక్షిలో రాసినట్టు, మీ కరపత్రంలో రాసుకున్నట్టు రోజు విష ప్రచారాలు రాస్తాం, మెటాలో రాస్తాం, ఎక్స్లో రాస్తామంటే వాళ్ళు ఊరుకోరు. వాళ్ళ గైడ్ లైన్స్ ఉంటాయి, అవి తెలుసుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకోండి. మీకు చదువు రాకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళని పక్కన పెట్టుకొని నేర్చుకోండి అని చెబుతూ ఉన్నాం. అంతేగాని విష ప్రచారాలు చేయొద్దు ఊరికే. ఇది రాజకీయ కక్ష నువ్వు చేసినట్టు రాజకీయ కక్షాదింపులు. ఈరోజు మీ వాళ్ళందరూ బయట ఎట్లా పడితే అట్లా నోరుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారే, ఎట్లా పడితే అట్లా చేస్తున్నారు. కానీ ఈరోజు ప్రభుత్వం ఏంటంటే వాళ్ళేదో వాక్కుంటూ ఉన్నారు, పిచ్చి అన్నట్టు వదిలేసింది. ఎందుకంటే మీకు మనిషికో మాట చెప్తారు. ఇప్పుడు మీరేంటంటే మళ్ళీ బేదరుపులు అరుస్తారు.
మీ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు జైలుకి వెళ్తూ ఉంటే కక్ష సాధింపు అంటావు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇది? తెలుసుకోవాలి కదా. ఇక్కడంటే చంద్రబాబు నాయుడు గారు మంచితనం వల్ల ఏదో మీరు బయట తిరగబడతా ఉన్నారు. బయట మీరు పాయింట్లు ఆయన ఏంటంటే ఏదో వాళ్ళ పాపను వాళ్ళు పోతారని ఆయన అనుకుంటూ ఉన్నాడు. కానీ మెటా అలా అనుకోదు జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి, మెటాలో ఏంటంటే విష ప్రచారాలు చేస్తే మీ హ్యాండిల్లు తొలగించబడతాయి. భవిష్యత్తులో అయినా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి విష ప్రచారాలు మానుకోండి. మీరు కూడా ఒక బాధ్యత గల మాజీ ముఖ్యమంత్రిగా ఇలాంటి తప్పుడు రాతలు రాయొద్దండి అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇకనైనా బాధ్యత తెచ్చుకోండి. ఎందుకు ఇంత బాధ్యతారహితం మీకు? మీరు కోడికత్తి డ్రామా దీనిపైన సమాధానం చెప్పే దమ్ముందా మీ పార్టీలో ఎవరికైనా? మీ పార్టీలో కోడికత్తి డ్రామా గురించి మాట్లాడే దమ్ముందా? ఆ రోజు నువ్వేమన్నావు? చంద్రబాబు నాయుడు చంపించేస్తాను. తీరా చూస్తే వాడు మీ పార్టీ కడిగితే అతనికి బెయిల్ రాకుండా 5 ఏళ్ళు ఒక దళితుడి జీవితాన్ని నాశనం చేసింది నువ్వు, మీ బాబాయ్ గొడ్డలు పెట్టి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, అంతకుముందు సిబిఐ కావాలని నువ్వే కదా అడిగింది. అదే సిబిఐ వస్తే అవినాష్ రెడ్డిని కాపాడడం కోసం స్టేట్ పోలీసులను పెట్టి వాళ్ళని అడ్డుకునింది నువ్వు కాదా? వాళ్ళపైన కడపలో కేసు పెట్టించింది నువ్వు కాదా? ఈ విధంగా నువ్వు ప్రతిసారి డ్రామాలని నీ స్వార్థం కోసం, అలాగే నేను అపోజిషన్లో ఉండేటప్పుడు నేను ఇదే విధంగా విష ప్రచారాలు చేస్తా అంటే ఊరుకోరు. ఇప్పుడు టెక్నాలజీ అప్డేట్ అయ్యింది. ఇలాంటి విష ప్రచారాలు చేసే హ్యాండిల్ తొలగించబడితే రేపు మీ హ్యాండిల్ కూడా తొలగిస్తారేమో చూసుకోండి. ఎందుకంటే ఈరోజు మీరు విష ప్రచారాలు పదే చేస్తూ ఉన్నారు. మీది కూడా ఫేక్ న్యూస్ని ఇన్ని ప్రాపగేట్ ఎవరినైనా చేస్తారు. నువ్వు ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయినా, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అయినా, ఎవరైనా ఒకటే. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రూల్స్కి కట్టుబడి దాంట్లో ఏదైనా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే పెట్టండి, అంతేగాని తప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టద్దు మీ పొలిటికల్ వెండేటా కోసం. అది గుర్తుపెట్టుకోండి. ఇకనైనా డిఎస్సి పైన మీరు అంటూ ఉన్నారు, మీ డిఎస్సి పైన మీరు చేసిన పోస్టులకి అవన్నీ ఆధారాలతో ప్రభుత్వం చూపించబడింది కాబట్టి మీరు తప్పుడు ప్రచారాలు చేశారు కాబట్టి తొలగించబడ్డారు. రేపు ఈరోజు మీ పేజ్ని మెటాలో ఒకటి తొలగించబడింది. ఇదే విధంగా విష ప్రచారాలు చేసుకుంటే మీ పొలిటికల్ పార్టీ రికగ్నైజేషన్ని ఎలక్షన్ కమిషన్ తొలగించబడుతుంది. మీ శాసనసభ సభ్యత్వాన్ని రాష్ట్ర ప్రజలు, మీ నియోజకవర్గ ప్రజలే తీసి పెడతారు. ఎందుకంటే మీ నియోజకవర్గంలో కూడా కష్టపడి చదివిన వాళ్ళు, డిఎస్సి ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు ఉన్నారు. మీ నియోజకవర్గంలో కూడా కష్టపడి చదివిన వాళ్ళకి టీసీఎస్లో, కాగ్నిజెంట్లో, ఎసెంచర్లో, ఈ విధంగా సత్వాలు ఇలాంటి అవుట్లలో ఉద్యోగాలు వస్తాయి. మా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటా ఉన్నాడు. ఇతన్ని మేము ఎట్టయినా కానీ ఓడించాలి, ఎందుకంటే లేకపోతే మా భవిష్యత్తుకి హానికరం ఇతనని చెప్పి నీ నియోజకవర్గ ప్రజలు నేను ఓడించాలనుకున్న రోజు నీ శాసనసభ సభ్యత్వం కూడా రిమూవ్ అవుతుంది. నీ పొలిటికల్ పార్టీ రికగ్నైజేషన్ కూడా రేపు తీసివేయబడుతుంది. ఇలాగే దుర్బుద్ధితో వెళ్తే ఇకనైనా పద్ధతి మార్చుకొని ఈరోజు ఇది ఒక హెచ్చరికగా భావించి ఒక బాధ్యత గల వ్యక్తులుగా మారతారని ఆశిస్తూ ఉన్నాం. లేదు మారమంటే ఈరోజు మెటాలో ఫేస్బుక్ పేజ్ మాత్రమే రిమూవ్ చేయబడింది. రేపు భవిష్యత్తులో మీ పొలిటికల్ పార్టీ రికగ్నైజేషన్, మీ శాసనసభ సభ్యత్వం కూడా రిమూవ్ చేయబడతాయి ప్రజలచే, ఆంధ్రప్రదేశ్ ప్రజలచే. గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ నిజాలు తెలుసుకొని హుందాతనమైన రాజకీయం భవిష్యత్తులో చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక మీ పద్ధతి మార్చుకొని సవినయంగా ఒక యువకుడుగా మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నా.